మనీషా, ఈ కొత్త బ్రాంచ్కి ఎంప్లాయీస్ కోసం నోటిఫికేషన్ ఇచ్చాం కదా, ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చారా? ఎస్ మిత్ర, చాలా మంది వచ్చారు. కాసేపట్లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫైన్. అయితే వాళ్ళలో మెరిట్ ఎలా ఉన్నా, వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారు, ఎంత క్వాలిటీగా ఆలోచిస్తున్నారు అనే విషయాల మీద మనం క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం బెటర్. అమ్మో, మిత్ర గారి ఆఫీస్లోనే జాబ్ సంపాదించాలని గెటప్ ఇంత చేంజ్ చేశాను. పొరపాటున గుర్తుపట్టరు కదా? దేవుడా, గుర్తుపట్టకుండా చూడు, నీదే భారం. ఇంటర్వ్యూ వరకు ముందు మాస్క్ పెట్టుకుని ఏదోలా మేనేజ్ చేద్దాం. చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నే చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలైతే కాదుగా ఎదలయంత మారేగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా, నీజతుంటే తోడుగా చాలుగా. ఇదేంటి నా వైపే చూస్తున్నారు? కొంపతీసి నన్ను గుర్తుపట్టేశారా ఏంటి? ఇప్పుడెలా? నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నే చేరవలసిన ఈ జాబ్ ఎలా అయినా నాకే వస్తే బాగుండు. తీరున్నానా. లక్ష్మి మిత్ర దగ్గర జాబ్ సంపాదించడానికి ఇంటర్వ్యూకెళ్ళింది. అసలు ఏమై ఉంటుందో ఏమో. మిత్ర వాళ్ళు లక్ష్మిని గుర్తుపట్టారు కదా. లక్ష్మి అనుకున్నట్టు ఎలా అయినా మిత్ర దగ్గర ఉద్యోగం సంపాదించాలి.
దేవయాని ఆ హారం విలువ గురించి మర్చిపోయావా? ఈ ఇంటి పెద్ద కోడలు మాత్రమే వేసుకోవాల్సిన హారం. దాన్ని ముట్టుకునే హక్కు గాని మెళ్ళో వేసుకునే అధికారం గాని నీకు లేవు. అరవిందక్క, హారం మెడలో వేసుకున్నందుకే అంత విరగబడ్డావు కదా. నాకు ఆ హారం మీద హక్కు లేదన్నట్టు నా కూతలు కూసావు కదూ. నువ్వన్న ఒక్కొక్క మాట నా గుండెలో ఎంత గుచ్చుకుందో, నువ్వు చూపిస్తున్న ఆధిపత్యం నన్ను ఎంత చిత్రవద చేస్తుందో నీకు కూడా అర్థమయ్యేలా చేస్తాను చూడ. ఈ తాళాల గుత్తితో నువ్వు నీ ఆధిపత్యం చూపిస్తే నేనొక అద్భుతం సృష్టిస్తాను. ఏంట్రా జయదేవ్, కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తెగ తిరుగుతున్నావు? అదేం లేదమ్మా, అయినా అటు ఇటు తిరగడానికి ఇప్పుడు కాలు కాలాలా? పిల్లికైతే కాలు కాలినప్పుడు అలాగే తిరుగుతుంది. నీ కాలికి ఏం కాలిందో ఏమో. మనసులో ఏదో గట్టిగానే మదనం జరుగుతున్నట్టుంది. అబ్బా, మదనమూ లేదు కథనమూ లేదు. మీ అనుమానాలతో నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకమ్మా. ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకురా? ఏంటండి, ఏంటంత కంగారుగా కనిపిస్తున్నారు? వీళ్ళందరికీ నా కంగారు మరీ అంతలా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందా? మిమ్మల్నేనండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? అబ్బా, ఏంటి అరవిందా, నేను మామూలుగానే ఉన్నాను. మీరే అనవసరంగా నేను కంగారు పడుతున్నాను అనుకుంటున్నారు. సార్, కాఫీ తాగండి సార్, అప్పుడైనా కాస్త కంగారు తగ్గుతుంది. ఎందుకురా అందరూ నన్ను కంగారు కంగారు అంటూ కాల్చుకు తింటున్నారు? నాకేమీ కంగారు లేదు, నేను చాలా నార్మల్గా ఉన్నాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. మా దగ్గర మాత్రం తీరిగ్గా ఉన్నట్టు నటిస్తున్నారు. అదేం లేదు అరవిందా. సరే సరే, ఇప్పుడు మీ కంగారు గురించి కనుక్కునేంత టైం నా దగ్గర లేదు. నాకు కొంచెం బయట మీటింగ్ ఉంది, వెళుతున్నాను. ఫోన్ అదిగో మర్చిపోయాను. చూసావా, నువ్వే కంగారు పడుతున్నావు. కంగారు పడకుండా వెళ్ళి ఫోన్ తెచ్చుకో. దేవయాని, దేవయాని, నిన్నే. ఏంటక్క? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, ఏం లేదు. ఇందాకడి నుంచి అక్కడే ఉండి ఏదో చేస్తున్నట్లు అనిపిస్తే అడిగాను, అంతే. అంటే కంట్లో ఏదో నలక పడినట్టుంది, తీసుకుంటున్నాను అంతే. అంతేనా? సరే. అరవిందక్క చూసేలోపే ఈ తాళాల గుత్త అక్కడ పెట్టేసేయాలి. కీర్తన, నా పేరు కీర్తన సార్. ఇంతకుముందు ఆర్కే కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేశాను. ఆ ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు? ఫర్ బెటర్ ఆపర్చునిటీ సార్. ఓకే, యూ కెన్ గో. స్వప్న, ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? బేసిక్గా నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ర్యాండమ్గా ట్రై చేస్తున్నాను అంతే.
యూ కెన్ గో. సురేష్, మీరు హైలీ క్వాలిఫైడ్ కదా, కానీ ఈ జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు? నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాను సార్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మనీషా, ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చేయడం లేదు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు డబ్బుల కోసమే కాకుండా ప్యాషన్ కోసం కూడా వర్క్ చేసేలా ఉండాలి. ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోయినా లాజికల్గా ఆలోచించే వాళ్ళు అయి ఉండాలి. అన్ని కండిషన్స్ పెట్టుకుంటే క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం చాలా కష్టం మిత్రా. కష్టమేమో, కాని పని అయితే కాదుగా. లెట్స్ ట్రై. భాగ్యలక్ష్మి, ఎక్స్క్యూజ్ మీ సార్. యా. మిత్రా, వాట్ హ్యాపెన్? నథింగ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మిత్ర గారేంటి మాస్క్ పెట్టుకున్నా కూడా కళ్ళు చూసి కనిపెట్టేశారా? మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిసామా? మిత్రా, ఇంతకు ముందు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? ముందు మన జాబ్కి ఫిట్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలి కదా. ఎక్స్పీరియన్స్ ఏమీ లేనట్టుంది. మీరేది మాట్లాడరా? కేవలం సైకిల్తోనే సమాధానాలు చెప్తారా? అలా ఏం లేదు సార్. బై ద వే, యువర్ నేమ్? లక్ష్మి. లక్ష్మి. శ్రీ సత్య మహేశ్వరి కావ్యవర్ధిని కుసుమ చైతన్య నందన వర్ధిని వెంకట భాగ్యలక్ష్మి. ఓ, ఓకే. ఏమైంది మనీషా? లక్ష్మి, ఆ పేరు వింటేనే నాకు ఒళ్ళంతా తేళ్లు పాకుతున్నట్టు అనిపిస్తోంది. నేను అసహించుకునే పేరది. కమాన్ మనీషా, కోపగించుకోవడానికి అసహించుకోవడానికి కూడా సరైన కారణం ఉండాలి. కారణాలు నీకు చెప్పినా కూడా అర్థం కావు మిత్రా. సరే సరే, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్?
మీరు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? కొంచెం జలుబు చేసిందండి. ఏం లేదు, మిమ్మల్ని మేము జాబ్లోకి తీసుకోవాలంటే ముందు మీ మొహం చూడాలి కదా. కొంచెం మాస్క్ తీస్తారా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటి మనీషా, తనని తదేకంగా చూస్తున్నావు? ఏమైంది? నాకు కూడా ఇక్కడ చూసినట్టు అనిపిస్తోంది. సర్లే, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇదిగో ఇలాగే ఉండాలి. మాస్కులు స్కార్ఫ్లు కట్టుకుని రాకూడదు. అలాగే మేడం. మీ క్వాలిఫికేషన్ ఏమో గ్రాడ్యుయేషన్, మీరు అప్లై చేస్తుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మీరు ప్యాషనెట్గా వర్క్ చేయగలుగుతారా? ఖచ్చితంగా సార్. మనం వెళ్లే గమ్యం మనకి తెలిస్తే చాలు, దారి ఏదైనా పర్వాలేదు. ఇంట్రెస్టింగ్. కానీ మీరు ఈ జాబ్ ఫుల్ ఎఫిషియన్సీతో వర్క్ చేయగలరో లేదో నేను తెలుసుకోవాలి. దానికోసం నేను క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి. తప్పకుండా. మన కంపెనీకి 40 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత లాభం మిగుల్చుకుంటే బాగుంటుంది? చెప్పండి. 38 కోట్లతో కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి. మిగిలిన 2 కోట్లు ప్రాఫిట్గా మిగిల్చుకోవాలి. వాట్? 40 కోట్ల ప్రాజెక్ట్లో కేవలం 2 కోట్ల రూపాయలు లాభమా? కంపెనీ ముందుకు వెళ్ళటానికి మనం పనిచేయాలి, మూతపడ్డానికి కాదు. ఒక నిమిషం మనీషా, మీరు చెప్పండి. మరీ అంత తక్కువ లాభం అయితే కన్స్ట్రక్షన్ కంపెనీని రన్ చేయడం చాలా కష్టం కదా? మీదిప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కొత్త బ్రాంచ్. ఒక కంపెనీ ఎప్పుడైనా మొదలు పెట్టేటప్పుడు ముందు జనాల్లో దాని మీద నమ్మకం పెరగాలి. నమ్మకం పెరగాలంటే మన పనిలో నాణ్యత పెరగాలి. నాణ్యత పెరగాలంటే మన చేతిలో ఉన్న డబ్బులు ఎక్కువ శాతం నాణ్యత కోసం ఖర్చు పెట్టాలి. లాజిక్ ఆలోచించండి. నాణ్యత పెరిగితే ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుంది. ప్రాజెక్టుల సంఖ్య పెరిగితే మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. దానివల్ల పబ్లిసిటీ కోసం మనం ఖర్చు పెట్టేది తగ్గుతుంది. సో మిగిలిన లాభం పెరుగుతుంది. ఒక్కసారి కంపెనీకి కావాల్సినంత పేరు వచ్చేసాక నాణ్యత కొనసాగిస్తూనే లాభం పెంచుకునే అవకాశం దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకమే పునాది. పునాది ఎంత బలంగా ఉంటే నిర్మాణం అంత బలంగా నిలబడుతుంది. కానీ అలా చేస్తే బ్రిలియంట్ ఆన్సర్. మీకు అనుభవం లేకపోయినా ఆన్సర్ అదిరిపోయేలా చెప్పారు. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సరే, మీరు బయట వెయిట్ చేయండి. ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయాక మేము డెసిషన్ తీసుకుంటాం. అలాగే సార్. భగవంతుడా,
ఈ జాబ్ ఎలా అయినా నాకే వచ్చేలా చూడు తండ్రి. ఈ జాబ్ నాకొస్తే అటు ఇంట్లోనూ ఇటు ఆఫీస్లోనూ మిత్రగారితో కలిసి ఉండే అవకాశం నాకు దొరుకుతుంది. ఆయనకి ఎలాంటి ఆపద ఎలాంటి గండం రాకుండా నేను కాపాడుకోగలిగే బలం నాకు లభిస్తుంది. దయచేసి ఉద్యోగం నాకే వచ్చేలా చూడు తండ్రి.